శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. 16,000 టీచర్ల ఎంపికను రద్దు చేయాలని వైసీపీ కోర్టులో పిల్లి వేస్తే కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. ఇచ్చిన జాబ్స్ ని రద్దు చేయాలని వైసీపీ ప్రయత్నించడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలు మనుషులైతే ఏంటంటే ఒక తప్పు చేస్తే ప్రజలు చీకొట్టినప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని ఇంకొకసారి ఆ పని చేయకుండా ఉండటం కోసంగా ప్రయత్నం చేస్తారు. అవసరమైతే కొన్నాళ్ళు కనపడకుండా తప్పించుకొని తిరుగుతారు. కానీ వైసీపీకి కానీ వైసీపీ నాయకులకి అలాంటి లక్షణాలు ఏమీ లేవు కాబట్టి మొన్న డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని వాళ్ళు చేసినటువంటి యాగి ఏదైతే ఉందో నానా గందరగోళం చేసి ఒక పెద్ద ఆయుధం మనకి దొరికింది అంటున్నారు. ఫస్ట్ ఏమన్నారు, అసలేముంది పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు అధికారులు బయటకు వచ్చి పేపర్ లీక్ అయ్యేటువంటి అవకాశమే లేదు, మేము జంబ్లింగ్ పద్ధతులు అందరికీ ఒకటే పేపర్ ఉండదు, రకరకాలుగా కంప్యూటర్ తోటి ఎంపిక చేసుకున్న పేపర్ వస్తుందంటే దాన్ని వదిలేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. దానికి వివరంగా ఏది ఎలా జరిగింది అనేటువంటిది క్లియర్ గా బయటకు వచ్చి ఆ ఆఫీసర్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాదు ఒకే సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళకి అత్యధికంగా స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారనేటువంటి మాట వాళ్ళకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడించారు. అది కూడా గణాంకాలతో సహా బయట పెట్టేటప్పటికి కాదని మళ్ళీ నాలుగు మడతేశారు. ఇలాగా ఈ విషయంలో అనేకమైనటువంటి పిల్లి మొగ్గలేసి ప్రజల దృష్టిలో పలసనైపోయి చీ కొట్టించుకున్న తర్వాత కూడా ఇప్పుడు కళ్ళామాసలాగా వీళ్ళు కోర్టుకెళ్ళి 16,000 మంది పైగా ఉద్యోగాల్లో చేరిపోయి ఆల్రెడీ సంవత్సరం రోజులు వాళ్ళ సర్వీస్ కూడా పుట్టపోయింది, సంవత్సరం రోజులు దాటింది. ఇప్పుడు వెళ్ళి ఆ నియామకాలను రద్దు చేయండి అంటే అసలు అది సాధ్యమయ్యే పనేనా? మీరు నియామక దశలోనే దాదాపుగా 250 కేసులు వేసినప్పుడు ఆ రోజునే కోర్టు అడ్డుకోలేదు. సజావుగా 150 రోజుల్లో ఎప్పుడూ జరగని విధంగా పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మీరు డిఎస్సిలో అక్రమాలు అనగానే ఎంతమంది బయటకు వచ్చి ఎలా జరిగిందనేటువంటి ఉద్యోగస్తులు సవివరంగా ఎన్ని వీడియోలు చేశారో మనం చూసాం. ఉద్యోగస్తుల్ని మీరున్నప్పుడు మీ కాలంలో ఇదే టీచర్లని టాయిలెట్స్ దగ్గర కాపలా పెట్టారు, మన వైన్ షాప్ దగ్గర వాళ్ళని కాపలాగా పెట్టారు. వాళ్ళని ఎన్ని రకాల హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయనగా డిఎస్సి వేశారు. అది జరగదని తెలిసి ఇన్ని చేసినటువంటి మీరు అక్రమాలు జరిగినాయి వాళ్ళని రద్దు చేయమంటే ఇప్పటికే మీకు ఉద్యోగస్తులు దూరం అయిపోయారు. ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళలో 90% మంది మిమ్మల్ని చీగొట్టి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా మీరు మారకుండా మేము ఇదే పందాలో జరిగింది అక్రమాలు అంటారు, ఇంకోటి అంటారు వెళ్దామంటే ఏంటంటే ప్రజల్లో మరింత పలచనవుతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ 16,000 మంది ఓటర్లే, ఈ 16,000 మందికి కుటుంబాలు ఉన్నాయి, ఈ 16,000 మందికి తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, పెళ్లిళ్ళు అయితే వాళ్ళకి బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. మీరు అనేటువంటి ఈ ఒక్క మాట మూలాన వాళ్ళందరి ఓట్లే కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఓట్లు కూడా మీకు దూరం అవుతారు. మీ అభిమానులు కూడా దాంట్లో ఉండుంటే మీ పార్టీ అభిమానులు వాళ్ళు కూడా మీకు దూరం అవుతారు. రాజకీయంగా ఇది మీకు విపరీతమైనటువంటి నష్టం చేసేటువంటి అంశమని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ పిల్లని చెప్పేసిన వీళ్ళు వెళ్తూ ఉన్నారు అంటే ఏంటంటే వీళ్ళకి బుద్ధి రాదు అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతాం. తర్వాత అదే కాకుండా మళ్ళీ కూడా ఇంకో డిఎస్సి వేయడానికి ప్రభుత్వం రెడీ అవుతాం. 2029 లోపల ఇంకొకటో రెండో డిఎస్సీలు కూడా వేస్తాము, ఎవ్రీ ఇయర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మిగతా వీళ్ళు ఎక్కడైతే జారిపోతున్నారనేటువంటి భావన వచ్చినప్పుడు ఏంటంటే 3,50,000 మంది ఏమో దానికి రాశారు డిఎస్సి అనేటువంటిది చెప్తున్నారు. దాంట్లో 16,000 మంది ఎంపికయ్యారు. కాబట్టి మీకు అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అని మిగతా వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళందరూ కూడా వీళ్ళ పక్కన వచ్చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు.
కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళందరూ ఇవి పట్టించుకోవట్లా. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు వస్తుందా దానికోసం మరింత పట్టుదలగా ప్రయత్నం చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. లేకపోతే మీరు రెచ్చగొడితే మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో గనక స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చినట్టు డిఎస్సిలో రాని వాళ్ళందరూ కూడా రావాలి కదా. ఎవరన్నా ఒక్కళ్ళన్నా వచ్చారా వైసీపీ కార్యకర్తలు తప్పితే? కాబట్టి అక్కడ చేస్తున్నటువంటిది తప్పుడు ఆరోపణ, అది రాజకీయ ప్రేరేపితమైనటువంటిదని అర్థమైన తర్వాత ప్రజల్లో మీకు మద్దతు. కాబట్టి రేపొద్దున ఈ ఉద్యోగస్తుల్లో కూడా ఏం గందరగోళం వస్తుంది, ఈ రానటువంటి వాళ్ళల్లో కూడా రేపు మనకి వచ్చే డిఎస్సి మీద కూడా వీళ్ళు ఇలాగే కేసులు వేస్తారు కదా, మనం ఎంపిక అయితే మనల్ని కూడా ఇలాగే రద్దు చేయాలని వీళ్ళు వెళ్తారు కదా అనేటువంటి భావన వాళ్ళలో వచ్చిందనుకోండి, ఒక్కడన్నా వీళ్ళకు ఓటేస్తాడా? కాబట్టి కొన్ని ఫండమెంటల్స్ మర్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయం ఎలా చెయ్యాలో వాళ్ళకి తెలియకపోగా రాజకీయం ఎలా చేయకూడదో అలా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్తే దానివల్ల గుడ్డిగా నమ్మేసి దాని మూలాన దానికోసం ఆందోళన చేయటం, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే ఆ పార్టీకి ఇంకా డ్యామేజ్ చేస్తుంది. నేనేదో ఒక సర్వే వచ్చింది, మరి ఎంతవరకు వేరే మీడియాలో నేను చూశాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పట్లేదు. కానీ ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి 50%, 52, 53% కూటమికి ఉండి 40%, 41, 42 వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ విచిత్రంగా అధికార పక్షానికి ఎదురుగి కొంత తగ్గుతుంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలన అయిపోయింది కాబట్టి యాంటీ ఇంకంబెన్సీ కొంత వస్తుంది కాబట్టి వాళ్ళకి 4%, 5% తగ్గినట్టుగా చూపిస్తున్నారు. ఆ తగ్గినటువంటిదంతా కూడా న్యాచురల్ గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలి. కానీ వీళ్ళకి 4% తగ్గితే వాళ్ళకి 10% తగ్గింది వైఎస్ఆర్సీపీ. ఈ రెండు కలిసి న్యూట్రల్ ఓట్ల దగ్గరికి వెళ్తాను, అదర్స్ అనేటువంటి దాంట్లో. అంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి పాలన మీద వచ్చేటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో నీకు రావాల్సింది నీకు రాకపోగా నీకు అంతకు ముందున్న దానికి కూడా కలుపుకొని తీసుకొని పోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గనక దాన్ని గనక చూస్తే, ఆ సర్వే గనక నిజంగా నిజమైతే వాళ్ళకి ఇక అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకొని చేసిన తప్పుల్ని సరి చేసుకొని మళ్ళీ మనం ఎలా అధికారంలోకి రావాలి అని ఆలోచించాలి. కానీ ఒక రాజకీయ పార్టీ అబద్ధాలు సబద్ధాలను మూటగట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తామంటే ఇవాళ సోషల్ మీడియా యుగంలో మీరు ఏ అబద్ధం మాట్లాడినా నిజమేంటి అనేటువంటిది ఇమీడియట్ గా కౌంటర్ వచ్చేస్తోంది. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు బయట పెడుతున్నారు. ఇలాంటప్పుడు మీ అబద్ధాలు నమ్ముతారు అనుకుంటామంటే అది మీ భ్రమ. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకొని వీలైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దాం, రాష్ట్రానికి పనికి వచ్చేటువంటిది ఏదన్నా ఉంటే విమర్శిద్దాం, కానీ ఇలాంటి పనికిమాలిన అంశాలు టేకప్ చేయకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురాకపోతే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ వాళ్ళు ఖచ్చితంగా, మనం చెప్పాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నాడు, అంబటి రాంబాబు లాగా నేను ఏది పడితే అది మాట్లాడిన అన్నాడు. అంటే అర్థం ఏంటి, అంబటి రాంబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నాడనే కదా. కాబట్టి అలాంటి సీనియర్లైనా ఈ నావ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నావ మునిగిపోతుంది. కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తే ఏదైనా 1%, 2% ఓట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాగే తప్పుడు విధానాలు ఆచరిస్తూ ప్రతిదాన్ని ప్రభుత్వం మీద విమర్శిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గనక ఇట్లాంటి కేసులు వేస్తే అటు కోర్టులతో చీకొట్టించుకుంటారు, ఇటు ప్రజలతో కూడా చీకొట్టించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు గమనిస్తే మంచిదని చెప్పి